నన్ను ఇక్కడికి ఆహ్వానించిన సేవకులు సీనయ్య అన్నకు ప్రత్యేకమైన వందనాలు. కుటుంబానికి కూడా, చెల్లికి, తమ్ముడికి, అక్కకి వందనాలు. మీ అందరికి కూడా వందనాలు. చెప్పండి కొంచెం గట్టిగా వందనాలని. వందనాలు. రైట్. దేవుని కృపలో మనం వాక్యం ద్వారా బలపరచబడదాం. ప్రభు మనకు సహాయం చేయునుగాక. రండి, కీర్తన 96 ఈ మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాం. 96వ కీర్తన, 96వ కీర్తన 9వ వచనం. పరిశుద్ధ అలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులరా ఆయన సన్నిధిని వనకుడి. నాతో పాటు అందరూ ఈ మాట పలకండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయుడి, ఆయన సన్నిధిని వనకుడి. పెళ్ళికి వెళ్ళేటప్పుడు అలంకారం చేసుకుని వెళ్తాం. ఎక్కడికి వెళ్ళేటప్పుడు? పెళ్ళికి వెళ్ళేటప్పుడు. మరి మన పిల్లలను కూడా అలంకరిస్తాం మనం. పుట్టినరోజులు వచ్చినప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు అలంకరిస్తాం. ఇక్కడ బైబిల్ వాక్యం మనకేం చెప్తుందంటే, దేవుని పిల్లలు కూడా అలంకరించుకోవాలట. ప్రైజ్ ద లార్డ్. అయితే ఏ అలంకారమో చాలా స్పష్టంగా చెప్పాడు ఇక్కడ. ఏంటది? పరిశుద్ధ అలంకారాలు ధరించుకోవాలట. ఈరోజు ఆత్మదేవుని ప్రేరణతో అసలు పరిశుద్ధ అలంకారాలు అంటే ఏంటో మీకు గుర్తు చేసి ముగిస్తాను. మీరు విన్న విషయాలే జ్ఞాపకం చేస్తాను ఆత్మదేవుని ప్రేరణతో. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు, లేక దేవుని పిల్లలంగా బ్రతకాలి అంటే మనం ఖచ్చితంగా అలంకరించుకోవాలి. అది పరిశుద్ధ అలంకారమే అయి ఉండాలి. ఎందుకు పరిశుద్ధ అలంకారాలే ధరించాలి అంటే, మనం నమస్కరిస్తున్న దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. ఆయన పరిశుద్ధుడు, ఆయన నామం పరిశుద్ధమైనది, ఆయన ఆలయం పరిశుద్ధమైనది, ఆయన మాట పరిశుద్ధమైనది, ఆయన ఉండే రాజ్యం పరిశుద్ధమైనది. కాబట్టి ఆయనకు నమస్కరించేవారు కూడా ఎలా నమస్కరించాలట? పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని వచ్చే నమస్కారం చేయాలట. మామూలుగా అలంకారం చేసుకొని వస్తే దేవుని దగ్గర సరిపోదు, అది కుదరదు. అది కాగా పరిశుద్ధ అలంకారాలు మనం అందరం ధరించుకుందుముగాక. ముందుగా పరిశుద్ధ అలంకారాలు ధరించుకుంటే ఏమైందో ఒక మాట గుర్తు చేస్తాను మీకు. ఇజ్రాయేలు ప్రజలు, అదే యూదా రాజ్యపు ప్రజలు, శత్రువులు 3 వైపుల నుండి వచ్చారు ఆ రాజ్యం మీదకి. ఎన్ని వైపులా? 3 వైపులా. తూర్పు, పడమర, ఉత్తరం, 3 వైపుల నుండి వచ్చారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇజ్రాయేలీకి. అప్పుడు ఇజ్రాయేలీలు ఇంకొక దిక్కు మనకుంది కదా, అటు పారిపోదాం అనుకునే లోగా కొద్దిమంది వచ్చి చెప్పారు, అయ్యా ఆ దిక్కు నుండి వేరొకరు వస్తున్నారయ్యా మన మీదకి అన్నారు. ఇప్పుడు ఉన్న 4 దిక్కులు మూసుకుపోయాయి, శత్రువులు వచ్చారు. అప్పుడు వారికి ఉన్న ఒకే ఒక్క దిక్కు ఏంటంటే పైకి చూశారు. ఈ 4 దిక్కులు మూయబడ్డాయి. అయితే వారికి ఉన్న అవకాశము మరో దిక్కు వైపు చూచారు, పైకి చూచారు. ప్రభువు చెప్పాడు, పైకి చూడగానే ఆత్మను పంపి ప్రవక్త ద్వారా, మీరు పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని పాటలు పాడుతూ ముందుగా నడవండి, యాజకులు బూరలు పట్టుకొని. అంతే చాలు. శత్రువుల మీద జయము యెహోవాయే ఇస్తాడు మీకు అని ఆత్మ ద్వారా ఒక ప్రవక్త చెప్పాడు. ఏం జరిగిందో తెలుసా? అక్కడ యాజకులు పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ముందుగా బూరలు ఊదుతూ పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ముందు వెళ్ళిపోయారు. ఆశ్చర్యం, వీళ్ళు కత్తి వాడలేదు కానీ శత్రువులు ఒకరినొకరు పొడుచుకొని హతమైపోయారు. గొప్ప జయము కలిగింది ఇజ్రాయేలీలకి. దోపుడు సొమ్ము అంటే ఈ పడిపోయిన శత్రువుల దగ్గర నుంచి సొమ్ము లాక్కోవడానికి, అంటే తీసుకొని ఒలుచుకొని, చెవులకున్నాయి, ముక్కుకి, మెడకి, చేతులకి, వ్రేళ్ళకున్నవన్నీ ఆభరణాలన్నీ ఒలుచుకోవటానికి 3 రోజులు పట్టిందట. ఇంత గొప్ప విజయం వీళ్ళ కలగటానికి కారణం ఏంటంటే,
చెప్పండి, ఏం ధరించుకొని వెళ్ళారు వీరు? పరిశుద్ధ అలంకారాలు. చదవండి దినవృత్తాంతాల 2వ గ్రంథం. బైబిల్లో రాసుంది ఈ మాట, చదవండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 30 దినవృత్తాంతముల 2వ గ్రంథం ఒక్క నిమిషం 20వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనం. 20-21 అక్క చదవండి. వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. గమనించారు ఈ మాట? ఏమి ధరించుకొని వచ్చారట? పరిశుద్ధ అలంకారాలు. వింటున్నారా అందరూ? చెప్పండి చెప్పండి, ఏం ధరించుకొని వచ్చారు? పరిశుద్ధ అలంకారం. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం ధరించుకోవాలి చెప్పరేంటి? యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం ధరించుకోవాలి? కత్తి, డాలు, కవచం, ఇవే కదా. యుద్ధానికి వెళ్ళేటప్పుడు శిరస్త్రాణం, కాళ్ళకి షూ, ఇవన్నీ వేసుకొని తుపాకీ, కత్తి తీసుకొని పోవాలి. కానీ ఎలా వెళ్ళారట వీరు యుద్ధానికి వెళ్ళేటప్పుడు? పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని వెళ్ళారట. ఆ పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ముందు వెళ్ళడం వలన ఆయన పరిశుద్ధుడు కదా. ఆయన గురించి ఎప్పుడు కెరూబులు శరాపులు ఈ మాట పలుకుతారు. ఏమని? యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని మానక గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటారు. ఆయనకు పరిశుద్ధత అంటే ఇష్టం దేవునికి. అందుకని ఈ పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని వీరు ముందు వెళుతూ యెహోవా కృప నిరంతరముండునుగాక, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునుగాక అని పాడుతూ చెబుతూ వెళ్ళగా ఏమైందో తెలుసా? శత్రువుల మీద ప్రజలకు జయము కలిగింది. ఈ రాత్రి ముందుగా మీకు చెప్పే మాట ఏంటంటే, ఎవరు పరిశుద్ధ అలంకారాలు ధరించుకుంటారో వారి జీవితంలో జయాన్నే చూస్తారు. గట్టిగా చెప్పాలి. మన అలంకారం ఏమై ఉండాలి చెప్పండి? పరిశుద్ధమైనవి మన అలంకారమై ఉండాలి, మనం ధరించుకోవాలి. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఏమనుకోకండి, కొన్ని మాటలు మిమ్మల్ని అడుగుతాను, ఏమనుకోవద్దు. ఇప్పుడు మీలో కొద్దిమంది కళ్ళద్దాలు పెట్టుకొని ఉన్నారు. ఎందుకు పెట్టుకున్నారు కళ్ళద్దాలు? చూపు తగ్గింది మీకు, అందుకని కళ్ళద్దం పెట్టుకున్నారు. కొద్దిమంది చేతికి వాచ్ పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? టైం మనకి తెలుసుకొని విలువగా ప్రవర్తించడానికి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవటానికి. కాళ్ళకి చెప్పులు వేసుకుంటారు మీరు బయటికి వెళ్ళాక. ఎందుకు చెప్పాలి. కాళ్ళకి ఏ అపవిత్రమైనది అంటుకోకుండా, రెండోది మన కాలికి ఏది గాయం కాకుండా ఉండటానికి. బట్టలు వేసుకున్నారు మీరంతా. ఎందుకు వేసుకున్నారు? శరీరాన్ని కప్పుకోవటానికి బట్టలు వేసుకున్నాం మనం. జేబులో పెన్ను ఉంది. ఎందుకుంది? రాసుకోవడానికే ఉంది. ఎక్కడైనా సంతకం పెట్టాల్సి వస్తే పెట్టడానికి పెన్ను ఉంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను చెప్పండి, ఉంగరం ఎందుకు పెట్టుకున్నారు? కళ్ళద్దం చూపు తగ్గిందని పెట్టుకున్నారు. వస్త్రాలేమో శరీరాన్ని కప్పుకోవడానికి పెట్టుకున్నారు. పెన్ ఏమో రాయడానికి, వాచ్ ఏమో టైం చూసుకోవడానికి, చెప్పులేమో రక్షణ కొరకు వేసుకున్నాం. ఉంగరం ఎందుకు పెట్టుకున్నారు? అలంకారం కొరకు పెట్టుకున్నారు. దానివల్ల ఉపయోగం ఏమి లేదు, కానీ ఎందుకు పెట్టుకున్నారు? అలంకారం. మెడలో గొలుసు ఎందుకు వేసుకున్నారు? అలంకారం. చెవికి పోగులు ఎందుకు పెట్టుకున్నారు? ఏమో పలకట్లేదు. అది కాకపోతే ఇచ్చేయండి, తీసుకెళ్ళిపోతాం. ఎందుకు పెట్టుకున్నాం వాటిని? అలంకారం కొరకు పెట్టుకున్నారు. వాటికి అవసరం లేదు, అలంకరించుకున్నాం. కానీ ఇక్కడ పరిశుద్ధత అనేది
అలంకారం మాత్రమే కాదు, చెప్పండి, అవసరం కూడా. గట్టిగా చెప్పాలా? అది ఏదో ఒక ఆభరణం అనుకోకండి. నచ్చితే పెట్టుకుంటాం, లేకపోతే ఇంకోటి పెట్టుకుంటాం అనుకోకండి. ఇది ఖచ్చితంగా అవసరం. మీరు పెట్టుకునేటువంటి ఆభరణాలు కేవలం అలంకారం కోసమే. కానీ ఇప్పుడు నేను చెప్తున్న పరిశుద్ధాత్మదేవుడు బైబిల్లో రాసినవి ఇవన్నీ కూడా అలంకారాలే, పరిశుద్ధ అలంకారాలే. కానీ అవి మస్ట్ అండ్ షుడ్గా మనకు అవసరం. అర్థమైన వాళ్ళు చెయ్యొద్దండి గట్టిగా. మరి అర్థమైంది కదా మీకు? ఈ పరిశుద్ధ అలంకారాలు ఖచ్చితంగా మనమందరము ధరించుకొందుముగాక. పాత నిబంధనలో మనం గమనిస్తే యాజకులకు ఇవ్వబడ్డ అలంకారంగా ఈ వస్త్రాలు. ఒకసారి మీరు రండి, నిర్గమాకాండం. దేవుడే మాట్లాడుతూ మోషేతో ఈ మాటలు చెప్పాడు. 28 నిర్గమాకాండం 28వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. 28:2 నిర్గమాకాండం 28:2. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కొట్టవలెను. ప్రతిష్ఠిత వస్త్రాలు కుట్టాలి. ఆ వస్త్రాలు ఎలా ఉండాలి? మన మూల మాట ఏంటంటే అలంకారంగా ఉండాలి అతనికి. మా అర్థమవుతుందా? కనెక్ట్ అవుతున్నారా చెప్పే విషయాలకి? ఈ రోజుల్లో బట్టలు ఎందుకు వేసుకున్నారు చెప్పండి? కాదు, బట్టలు ఎందుకు వేసుకున్నారు చెప్పాలా? ఫ్యాషన్ అట, బ్రదర్ చెప్పాడు. ఇంకా నిజంగా బట్టలు మనం వేసుకుంటే అవి మనకు అలంకారంగా ఉంటున్నాయా? లేవు. ఈ రోజుల్లో భుజాలు కనపడే బట్టలు, చంకలు కనపడే బట్టలు, అవునా కాదా? కాళ్ళు కనపడే బట్టలు. ఒక్కొక్కరు ఇంత ఎత్తుంటున్నారు, నాకన్నా కూడా షార్ట్లు వేసుకొని బండ్ల మీద తిరుగుతున్నారు, బైకుల మీద. నాకు అనిపిస్తుంది వీళ్ళకి బట్టలు ఎందుకు ఇంకా. నా మాటలు కొంచెం అర్థం చేసుకోండి మీరు. ఒకవేళ ఆరోగ్యం బాగాలేకపోతే ఓకే. మొన్న నైట్ మేము ఒక చోట మీటింగ్ అయిపోయి వచ్చేటప్పుడు బస్ కోసం నిలబడినట్టున్నారు. రాత్రిపూట 12-12:30 అప్పుడు హనుమాన్ జంక్షన్ నుండి వస్తున్నాం. నేను కారులో ఉన్న ఇంకొక అంకుల్తో మాట్లాడుతూ ఉన్నాను. అలాగా బస్ కోసం వాళ్ళు హైవే మీద వెయిట్ చేస్తున్నారు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అసలు ఒంటి మీద సరిగా బట్టలే లేవు. మళ్ళీ బ్యాగులు పెట్టుకొని ఉన్నారు అక్కడ బస్ కోసం. ట్రావెల్స్ బస్ వస్తుంది కాబోలు, దానికోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఈ టైంలో ఏంటి వీళ్ళు ఇక్కడ ఉన్నారు అన్నట్టుగా నేను గమనిస్తే ఆ ట్రాలీ బ్యాగులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర 2 బ్యాగులు ఉన్నాయి, చేతిలోనేమో హ్యాండ్ బ్యాగ్ ఒకటి ఉంది. ఇద్దరు ఫోన్లు అంటే బస్సు ఎక్కడి దాకా వస్తుందేమో చూసుకుంటున్నారేమో, చూసుకున్నారు. కానీ ఇద్దరికి బట్టలు సరిగా లేవు. నాకు అనిపించింది, ఇట్లాంటి బట్టలు వేసుకొని అర్ధరాత్రి పూట ఆడపిల్లలు రోడ్డు మీద నిలబడితే మహాత్మా గాంధీ గారు చెప్పిన స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇవేనా అనిపించింది నాకు. అలంకారము అంటే ఏంటో చెప్పనా? కవర్ చేసుకోవడం అని రాయబడి ఉంది హీబ్రూ బైబిల్లో. ఏంటది? కవర్ చేసుకోవడం. బట్టల్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అంటే కవర్ చేసుకోవడానికి. ఏం కవర్ చేసుకోవడానికి? మొత్తం కవర్ చేసుకోవడానికి, ముఖం తప్ప. ఆమెను అనొచ్చుగా. ఇప్పుడు చెప్పండి, యాజకుని కొరకు, ప్రధాన యాజకుని కొరకు ప్రతిష్ఠిత వస్త్రాలు కుట్టాలి. ఆ వస్త్రాలు అతనికి ఎలాగుండాలా? అలంకారంగా ఉండాలా. అయితే ఇప్పుడు చెప్పండి, మనము దేవుని పిల్లలం కదా, అట్లయితే మనం ధరించుకోవాల్సిన అలంకారం ఏంటిది? పరిశుద్ధ అలంకారాలు. అంటే పరిశుద్ధ అలంకారాలు మనకి ఎలా ఉండాలంటే మొత్తం మనల్ని మనం కవర్ చేసేవిగా ఉండాలి, మనల్ని కప్పేవిగా ఉండాలి. గట్టిగా చెప్పండి. ఇది కేవలం అలంకారం కాదు, ఇది అవసరం. మనము పరిశుద్ధ అలంకారాలు ధరించుకుంటే జయము చూస్తాం ఈ భూమి మీద. గుర్తుపెట్టుకో, పాపంలో ఉన్నవాడు, పాపం చేసేవాడు ఏ రోజుకైనా ఓడిపోతాడు, పడిపోతాడు.
కానీ పరిశుద్ధుడు ఎప్పటెప్పటికీ నిలవబడతాడు. ఎందుకంటే పరిశుద్ధత ఆయనకి ఇష్టమైంది కాబట్టి పరిశుద్ధులను దేవుడు నిలబెడతాడు. గట్టిగా చప్పట్లు కొట్టొచ్చు కదా ఒక్క మారు గట్టిగా. మరి దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పాలి. మరి పాపము కొంచెమున్నా సరే ఏ రోజుకైనా మనిషి పడిపోతాడు. కానీ పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని దేవుని కొరకు బ్రతకగలిగితే మనం ఎన్నడూ తొట్టిల్లం. ఎందుకంటే పరిశుద్ధత కలిగిన అలంకారాలతో ఎవరుంటారో వాళ్ళకి జయం ఇవ్వడానికి పరిశుద్ధుడు సిద్ధంగా ఉన్నాడు. గట్టిగా చెప్పాలి. అందరూ అన్యాయం చేశారు యోసేపుకి. కానీ యోసేపు ధరించుకున్నటువంటి ఒకే ఒక్క అలంకారం చెప్పండి, పరిశుద్ధ అలంకారం. ఏమైందో చెప్పాలి ఇప్పుడు మీరు. మరలా యోసేపున ఎవరికి అందనంత ఎత్తులో నిలవబెట్టింది. ఎందుకంటే యోసేపుకి బట్టలు లేకుండా అమ్మేశారట అన్నలు. మీరు లేఖనం చదివితే యోసేపుని తను వేసుకున్న అంగీ విప్పి గోతిలో పడేశారు. అలాగే అమ్మేశారు ఇష్మాయేలీలకి. యోసేపును అమ్మినప్పుడు యోసేపు ఒంటి మీద బట్టలు లేవు. యోసేపు అంగీని తీసుకొని వాళ్ళ అన్నలు ఒక మేకపిల్లను చంపి దాని రక్తాన్ని అంగీకి పూసి ఆ అంగీ తీసుకొని వెళ్ళి వాళ్ళ నాన్నకు చూపించి, ఇది నీ ప్రేమ కుమారుడు ప్రియ కుమారుడైన యోసేపుదేన అంగీ అని అడిగారు. అంటే యోసేపు ఒంటి మీద ఏమి లేదో చెప్పండి, వస్త్రం లేదు. అర్ధనగ్నంగా అమ్మారో నగ్నంగా అమ్మారో మనకు తెలియదు. ఒక బానిసకు ఉండేటువంటి డ్రాయర్ మీద వెళ్ళిపోయాడు యోసేపు, ఒంటి మీద బట్టలు లేనివాడే. చిన్న పిల్లోడు కాదు అప్పటికి, యవనస్తుడు, 17-18 సంవత్సరాల వయసు. ఎవరిది? యోసేపుది. కీర్తనల గ్రంథంలో ఉంటుంది, బతిమాడాడంట, ఏడ్చాడంట యోసేపు. సహోదరులు వినలేదట. యోసేపు ఒంటి మీద బట్టలు లాగేశారు అన్నలు. కానీ యోసేపు ధరించుకున్న వస్త్రం ఒకటి ఉంది చెప్పండి, పరిశుద్ధ అలంకారం ధరించుకున్నాడు యోసేపు. పొతీఫరు ఇంటిలో కూడా అదే పరిశుద్ధ అలంకారం. జైల్లో వేస్తే అక్కడ కూడా అదే పరిశుద్ధ అలంకారం. ఒంటి మీద బట్టలు లేనివాడిగా యోసేపును అమ్మేశారు కదా. ఈ అన్నలు మరలా యోసేపును చూడటానికి వచ్చేటప్పటికి యోసేపు ఎలా ఉన్నాడో మీరు చెప్పాలి ఇప్పుడు. చప్పట్లు కొట్టరా మరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేంతో ఉన్నాడు చెప్పండి? రాజవస్త్రాలు ధరించుకొని, తల మీద పాగా పెట్టుకొని. యోసేపును అన్నలు గుర్తుపట్ల. ఎందుకు గుర్తుపట్టలేదంటారు? అరే మనం అమ్మినవాడు ఏడున్నాడో, బట్టలు కూడా లేకుండా మనం లాగేసామంటే బట్ ఇంకెవడిస్తాడు వాడికి బట్టలు అనుకున్నారు. ఎవడిస్తాడు అనుకున్నారు వాళ్ళు? దేవుడిచ్చాడు. వీళ్ళ వల్ల కాని వస్త్రాలను దేవుడిచ్చాడు. వాళ్ళ నాన్నిచ్చిన వస్త్రం అన్నలు అసూయ పట్టడానికి కారణమైంది. దేవుడిచ్చిన వస్త్రం అన్నలు కూడా అందుకోలేనంత ఘనతనిచ్చింది యోసేపుకి. మనుషులు ఇచ్చేటువంటివి ఇతరులు వ్యసన పట్టడానికి అవకాశాలు ఉంటాయి. కొద్దిగా ఏదన్నా ఒక 1000 రూపాయలు మనం ఎవరన్నా చూస్తున్నప్పుడు మన పిల్లలకి ఎవరికైనా ఇచ్చామనుకో, మిగిలిన వాళ్ళకి కూడా ఏముంటుంది? వాళ్ళంటే అదిలే ఇదిలే, వాళ్ళంటే అదిలే ఇదిలే, అబ్బో ఇక ఆ చెయ్యి సాపినట్టే ఉంటారు. ఏమన్నా బుద్ధి, మంచోడి బుద్ధి అంట మాంసం దగ్గరే బయటపడిద్దంట. నిజమిది. తండ్రి ఇచ్చిన వస్త్రం ప్రేమతోనే, కానీ అసూయకు కారణమే. దేవుడిచ్చాడు వస్త్రాల తర్వాత. ప్రియులరా, మనం ధరించుకుందాం చెప్పండి, ఏంటది? పరిశుద్ధ అలంకారాలు. అక్కడ మనం చూసాం యెహోషాపాతు కాలం దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20లో యుద్ధంలో జయమిచ్చింది. యోసేపు దగ్గర మనం చూస్తున్నాం, తన జీవితంలో ఎవరు అందుకోలేనంత ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చింది. ఏంటది చెప్పండి? పరిశుద్ధ అలంకారం. ధరించుకొందుముగాక. గట్టిగా చెప్పాలా? పరిశుద్ధతే మన అలంకారమై ఉండాలా? పరిశుద్ధ అలంకారాలే మనం ధరించుకోవాలి. ఇంతకీ ఏంటివి పరిశుద్ధ అలంకారాలు అంటే? పరిశుద్ధతే అలంకారం, మర్చిపోకండి ఆ సంగతి.
ఓకేనా? రైట్, రండి మీతో ఒక మాట జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. ఏంటి అసలు పరిశుద్ధ అలంకారాలు అంటే? 149వ కీర్తన 149వ కీర్తన 4వ వచనం చదవండి. 149వ కీర్తన 4వ వచనం. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. నాతో పాటు అందరూ చెప్పండి, రక్షణ అలంకారం అనండి. పరిశుద్ధ అలంకారాలలో మొట్టమొదటి అలంకారం ఏంటో తెలుసా? రక్షణ. అందరూ అనండి. ఇంకా మీరు ఇక్కడ రక్షణ పొందని వారు ఎవరిని ఉంటే చెయ్యెత్తండి. రక్షణ అంటే మారు మనసు, బాప్తిజమం. ఇంకా పొందని వారు ఎవరైనా ఉంటే పర్లేదు చెయ్యెత్తండి. అందరూ పొందారా? తాతయ్య తీసుకున్నారా? అర్థం కాల కాబట్టి రైట్. ఓకే, రైట్. అందరూ తీసుకున్నారు కదా, అందరూ బాప్తిజం తీసుకున్నారు. రక్షణ, దేవునికి స్తోత్రం. మన అలంకారం ఏంటి చెప్పండి? రక్షణ. ప్రైజ్ ద లార్డ్. లోకస్తులకి నడుముకు వడ్డాను, 7 పేటల 3 పేటల తాడు, చెవికి భుజాలు తగిలే దుద్దులు, అదే బుట్టలు, రకరకాలు ఉండొచ్చుగాక. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా బంగారపు గాజులు ఉండొచ్చుగాక. కానీ లోకములో వారికి మనకి ఉన్న అలంకారంలో తేడా ఏంటో తెలుసా? వాళ్ళు అవి ధరించుకొని రోడ్డు మీద పోతుంటే మెడలో చైన్ లాక్కుని పోయాడు, బండి మీదే వస్తాడు. కానీ మన రక్షణను ఎత్తుకుపోయేవాడు ఎవ్వడూ లేడు. అది మన అలంకారం. కోటు గట్టిగా చప్పట్లు మరి. ఎందుకంటే యేసయ్య మనకి ఇచ్చిన రక్షణ నిత్య రక్షణ. ఆమెన్ చెప్పాలా? హెబ్రీ పత్రికలో రాసుంది, మన నిత్య రక్షణకు ఆయన కారకుడు. రండి ఆ మాట చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక, పౌలు గారు ఆ మాట చెప్పాడో లేదో ఒక్క మాట చదువుదాం రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ 5:10. ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఏ రక్షణ? గట్టి చెప్పాలా? రక్షణ పోగొట్టుకోం మనం. అసలు రక్షణ అనేది పోదు ఎప్పటికీ. ఆమెనానండి. గట్టి చెప్పాలా? ఒక్క మారు నీవు రక్షణ అనుభవంలోనికి రాగలిగితే, నీవు రక్షణ అలంకారాన్ని ధరించుకోగలిగితే, ఇది ఏ రక్షణో చెప్పాలి ఇప్పుడు? నిత్య రక్షణ. అది నిన్నటి రక్షణో, ఈరోజు రక్షణో, లేకపోతే రేపటి రక్షణో కాదు. అది నిత్య రక్షణ. నిత్య రక్షణకు ఆయన కారకుడు. ఈ నిత్య రక్షణే మన అలంకారం. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పాలా? నేను చదువుకునేటప్పుడు, కాలేజీ చదువుతున్నప్పుడు నా దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చారు. తిరుపతి వెళ్ళొచ్చి ఒక ఫ్రెండ్ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. నేను తిన్నాను. అప్పటికి నేను మందిరానికి పోతున్నా, తీసుకొని తిన్నాను. తర్వాత సంవత్సరానికి నేను రక్షించబడ్డా. యేసు ప్రభు నా సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిజం తీసుకున్నా. ఆ తర్వాత సంవత్సరం కూడా వాడు వెళ్ళొచ్చాడు, మా క్లాస్మేట్ వెళ్ళొచ్చాడు. వెళ్ళొచ్చే వాడు ఈసారి ఏం చేశాడంటే, లడ్డు తర్వాత అయ్యప్పలు వెళ్ళి తీసుకొస్తారు కదా డబ్బా, ఇట్లాంటివన్నీ తీసుకొచ్చాడు. తీసుకొచ్చి అందరికి పెట్టుకుంటూ వస్తున్నాడు. నా పక్కన ఉన్నాడు అంటాడు, నువ్వు మన బాప్తిజం తీసుకున్నావుగా? నేను తీసుకుంది వీడికి చెప్పా, ఫ్రెండ్కి. వీడు అంటాడు, నువ్వు బాప్తిజం తీసుకున్నావుగా, నువ్వు తినొచ్చా అన్నాడు. చెప్పండి ఇప్పుడు, మీరు చెప్పండి. మీరు చెప్పండి, పర్లేదు. తినకూడదా? ఓ అమ్మ, మీరు ఆడుంటే నన్ను కొట్టేవాళ్ళే. వాడు నన్ను అడుగుతున్నాడు. నేను అన్నాను తన వైపు, నీకెందుకు రా, నేను బాప్తిజం తీసుకుంటే తీసుకోకపోతే నీకెందుకు అన్నా. కాదు, పోయిన సంవత్సరం తిన్నావు, ఈ సంవత్సరం తింటావో లేదో చూస్తున్నా అన్నాడు. నాకంటే ముందు వీడికి బాగా ఉత్సాహంగా ఉంది ఈ విషయంలో నేను ఎలా స్పందిస్తాను అని. మరలా ఇతను ఎవరో తెలుసా? చర్చికి పోయేవాడే.
చర్చికి పోతాడని పంచుకున్నానన్న ఆ మాట. ఏమని? బాప్తీసం తీసుకున్నాను, రక్షణ పొందాను అని. ఇక వీడి ఆనందం మామూలు లేదు. ఈ టెస్ట్ అంతా నా మీద పెట్టాడు, దృష్టి అంతా నా మీదే పెట్టాడు. సరే వరుసగా పెట్టుకుంటూ నా దగ్గరికి వచ్చాడు. నేను అన్నాను, వద్దు అన్నాను. అతని పేరు శ్రీనివాస్ రెడ్డి, తీసుకొచ్చిన వ్యక్తి. నాకొద్దు శ్రీను అన్నాను. అంటే నువ్వు ఏమైందిరా అన్నాడు. వెంటనే పక్కన బాప్తీసం తీసుకున్నాడు రా. ఏం తీసుకున్నాడు? బాప్తీసం తీసుకున్నాడు రా అన్నాడు. అతనికి తెలియదు బాప్తీసం అంటే ఏందో. అతను అన్నాడు, ఏంటిది బాప్తీసం అంటే అన్నాడు. వాడు అంటాడు పక్కనాడు, చెప్పు చెప్పు అన్నాడు. గెలికిందంతా ఎవరు? నేను బాప్తీసం తీసుకున్నప్పటికీ 1 నెల అయి ఉంటుందో లేకపోతే 2 నెలలు అయి ఉంటుందో, గట్టిగా గుర్తులేదు. చెప్పురా చెప్పురా అంటున్నాడు. నేను అన్నాను, మీరు పుష్కరాలకి వెళ్ళి నీళ్ళలో మునిగి వస్తారే, అట్లా నేను కూడా వెళ్ళి బాప్తీసం తీసుకుని నీళ్ళలో మునిగి వచ్చే సముద్రంలో బాప్తీసం ఇచ్చారు నాకు అన్నాను. వాడికి ఏం అర్థమైందో మెల్లకుండా పక్కన వాడికి ఇస్తే వాడు తీసుకొని వాడిది కూడా నా బిట్టు అన్నాడు. వాడు తిన్నాడు. తిన్నాడు, నాకు ఏమి ఇబ్బంది లేదు. కానీ నా మనసులో కలిగిన ఒక సంఘర్షణ ఏంటంటే, ఆ రోజు నా దగ్గరికి నేరుగా వచ్చుంటే ఎలా స్పందించేవాడినో తెలియదు, కానీ నా పక్కన వాడు నా మీద పెట్టిన దృష్టిని చూడు ఆ రోజు. అంటే తనకు అర్థమైంది ఏంటంటే, ఇతను రక్షించబడ్డాడు, ఇతను ఇవన్నీ తినకూడదు. సరే తను తీసుకున్న తర్వాత నేను అన్నాను, అరే నువ్వు కూడా చర్చికి పోతావు కదరా, మరి నువ్వెందుకు తీసుకున్నావు అన్నా. వాడు అన్నాడు, నేను బాప్తీసం తీసుకోలేదుగా, నేను బాప్తీసం తీసుకోలేదు. అంటే వాడు ఏమన్నాడు, బాప్తీసం తీసుకోకపోతే ఏమైనా చెయ్యొచ్చు, బాప్తీసం తీసుకుంటే చేయకూడదు. ఇక దేవుని కృప వల్ల వాడు ఇంకా సజీవంగా ఉన్నాడు. ఇప్పటికీ యేసు ప్రభువుని రక్షకుని అంగీకరించాల, బాప్తీసం తీసుకోవాలి. మొన్నొక రోజు నేను కమ్మవారిపాలెం మీదుగా వెళుతున్నప్పుడు, పగటి కాలం, ఈ మధ్య ఒక వారం 10 రోజుల క్రితమే అనుకుంటాను, రోడ్డు మీద ఆగుంటే కారు ఆపి పలకరించి మందిరానికి వెళ్తున్నావా అని అడిగితే, వెళ్తున్నానుగా, క్రిస్మస్కి పోయించాగా మొన్న అంటున్నాడు. ఇక ఈడి క్రిస్మస్లకే పోతాడు దేవుని మందిరానికి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, రక్షణ మనకి చెప్పండి అలంకారం. ఈ రక్షణ అలంకారం కలిగి మనం భూమి మీద జీవిస్తున్నాం. అందుకే సాతానుకి కుళ్ళు నువ్వన్నా నేనన్నా, ఆమెనానండి. మీతో మాట చెప్పి ముందుకెళ్తాను. మీరు సినిమాలు చూస్తున్నంత కాలం ఎందుకమ్మా 24 గంటలు సినిమాలు చూస్తాను అనరు. నువ్వు మారి రక్షణ పొంది బైబిల్ తీసుకొని మందిరం, ఇంకెప్పుడు మందిరమేనా, ఇంకెప్పుడు ప్రార్థనేనా, ఇంక రెండో పని లేదా నీకు అంటారు మనల్ని. నువ్వు మందు తాగినంతకాలం ఎవరేమనరు. నువ్వు మారి బైబిల్ తీసుకోగానే అసలు ఆ మతంలోకి ఎట్టబోతావు, అది ఇంగ్లీష్ వాళ్ళ మతం అయితే అంటారు. తాగి పడిపోయినప్పుడు అది వాళ్ళ మతమైనట్టయితే పట్టించుకోరు. చూడండి, ఎందుకంటే నీ అలంకారం మారింది. ఏంటి నీ అలంకారం? రక్షణ అయింది. ఎప్పుడైతే రక్షణ నీ అలంకారం అయిందో లోకానికి నువ్వు నచ్చవు. ఇందా చెప్తేనే అందంగా ఉండే వాళ్ళని చూస్తే అందంగా లేని వాళ్ళకి అసూయ. తెల్లగున్న వాళ్ళని చూసి నేను స్టార్టింగ్లో, నేను పుట్టినప్పుడు బాగా తెల్లగుండేవాడిని అట. నాకు 9వ నెలలో వ్యాక్సిన్ ఒకటి వేసారట భుజం మీద. 9వ నెలలో వ్యాక్సిన్ వేస్తే ఆ వ్యాక్సిన్కి జ్వరం వచ్చింది. జ్వరం తగ్గలేదట. సుమారు 40 రోజులు జ్వరము విరోచనాలు 40 రోజులు హాస్పిటల్కి తిరగటం, రావటం పోవటం. ఆ 40 రోజుల దెబ్బకి కమిలిపోయి కృంగిపోయి కర్రోడిని అయిపోయానంట. తర్వాత నేను కొంచెం ఎదిగిన తర్వాత తెల్లగున్న వాళ్ళందరినీ చూసి ఏం సబ్బు వాడతావు, తెల్లగున్న వాళ్ళందరిని చూసి నువ్వేం తింటావు, తెల్లగున్న వాళ్ళందరిని చూసి నువ్వేం క్రీమ్ వాడతావు, నువ్వేం పౌడర్ రాసుకుంటావు అని అడిగి అన్ని పౌడర్లు రాసుకుని ఇంకా నల్లగయ్యా. నాకు తెలియదు అది రాసుకుని ఎండలో తిరగకూడదంట, అది రాసుకుని ఎండలో తిరిగేవాడిని. అట్లా ఆడకుండా ఉండలేను. నల్లగా అయితేనేమో అద్దం చూసుకున్నప్పుడల్లా బాధ వేసేది. ఎక్కడ మారాం, రంగు ఎక్కడికి మారాం? దేవుని కృపలో ఆ రంగుతో అట్లా బతికేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే మనం రక్షణ అలంకారంగా ధరించుకున్నామో లోకానికి మన మీద ఒక రకమైన కన్నుబడిద్ది. ఏంటంట వీళ్ళు స్పెషలే మనం. ఎందుకంటే మనం ధరించుకున్న అలంకారం ఉందే, ఈ అలంకారం మన లోకంలో నుండి ఏం చేసింది? వేరు చేసింది. కాగా ఈ రక్షణ అలంకారాన్ని మనం ధరించుకున్నాం. ఇది నిత్య రక్షణ.
అసలు రక్షణ అంటే యేసుక్రీస్తు ప్రభు, అది గుర్తుపెట్టుకోండి మీరు. యేసుక్రీస్తు అంటే చెప్పండి, యేసు అంటే అర్థం రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు. రక్షకుడు ఆయన. రక్షణను అలంకరించుకోవటం అంటే యేసయ్యను అలంకరించుకోవటం. మనం చదవండి వాక్యం ఏమని రాస్తుందో. గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయం 27వ వచనం. గలతీ 3వ అధ్యాయం 27వ వచనం. గలతీ 3:27. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ, బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును రక్షణను ధరించుకున్నాం కదా మనం. కానీ వాక్యం క్రొత్త నిబంధన ఏమంటుందో చెప్పండి. ఇప్పుడు క్రీస్తుని రక్షణ పొందటం అంటే చెప్పాలి ఇప్పుడు మీరు, క్రీస్తును ధరించుకోవడం. క్రీస్తు మన అలంకరణ అయ్యాడు. క్రీస్తును ధరించుకున్నామా మనం? అప్పుడప్పుడు మనలో వాడు కనపడుతుంటాడు కదా. ఎవరు? సాతాను. ఎప్పటికీ వాడు కనపడకూడదు మనలో. మనం క్రీస్తును ధరించుకున్నాం. క్రీస్తే లోకానికి కనబడునుగాక. మనల్ని తిట్టిన, కొట్టిన, మనల్ని హింసించిన, బాధించిన మనలో యేసుక్రీస్తే కనపడాలి. ఆమేనానండి, గట్టిగా అనాల. యేసుక్రీస్తే కనపడాలి మనలో. ఎందుకంటే మనం ధరించుకున్న అలంకారం చెప్పండి, పరిశుద్ధ అలంకారం. ఆ పరిశుద్ధ అలంకారాల్లో మొట్టమొదటిది ఏంటంటే రక్షణ. రక్షణ అంటేనే చెప్పండి, క్రీస్తును ధరించుకున్నాం. రెండో మాట రండి, పేతురు గారు చెప్తున్నాడు. మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. మీకు తెలిసిన వాక్యాలే జ్ఞాపకం చేస్తాను ఆత్మ ప్రేరణతో. 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నపిల్లలారా పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. చాలు. దేంతో అలంకరించుకోవాలట? దీన మనసు. అందరూ చెప్పండి మా ఈ మాట. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది దీన మనస్సు? ఎలా ఉంటుంది? ఒక ఆమె కోప్పడుతుంటే కోప్పడొద్దు అన్నారు. ఆమె ఎలా అంటది? ఏంది మాటికి కోపం 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 అంటారు. ఎడ కోపడుతున్నాను నేను? కోపం ఏడుంది నాకు? కోపం అంటారు నాకు ఏడుంది కోపం అంటారు. ఇదే ఇందులోనే ఏముంది? అర్థమైంది నేను చెప్పింది. కోపడొద్దు అన్నారు. దానికి ఆమె చెప్పండి, నాకేడుంది కోపం? మాటి కోపం కోపం అంటారు. ఇది నాకేడుంది కోపం? మాట్లాడితే ప్రతి ఒక్కడు కోపం కోపం కోపడం. కోపం ఏడుంది అసలు నాకు? నాకేడుంది కోపం అంటారు. ఇదే పెద్ద కోపం. కోపం ఏడుంది అంటుంది, కోపం చూపిస్తుంది. దీన మనసు అనండి అందరు. దీన మనసు అనాలి అందరూ. దీన మనసు అంటారు కానీ మీరు దీనంగా అనట్లా. అది అందుకే ఇన్నిసార్లు అనిపిస్తుంది మీ చేత. ఏ మనసు? అబ్బా, ఇప్పుడు పలికారు స్పష్టంగా మీరు. ఏ మనసు ఉండాలి మనకి? అది మన అలంకారమై ఉండాలా. గట్టి చెప్పాలి. ఎవరైనా నలుగురు మన పక్కన చేరి, ఏందక్క నీ స్థితి ఏందక్క, నీ పొజిషన్ ఏందక్క, నీ స్థాయి ఏందక్క, అసలు నువ్వేందక్క, నువ్వు అలా చేతులు కట్టుకొని ఉంటావు ఏందక్క, అసలు ఏం బాగలేదక్క అనగానే వీళ్ళు పక్కన సైకిల్తో గాలి కొడతారు. టైర్ గాలి కొట్టగానే ఉబ్బి అంతయి ఏంది అంటది. ఇప్పుడు దా బాగానే ఉన్నావుగా అని మనం అనుకోవాలి. వెంటనే ఈవిడేమంటుందో తెలుసా? లేకపోతే ఆయన ఏమంటాడో తెలుసా? చూసి 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 ఇక తట్టుకోలేక నీకు మామూలుగా ఉండదు మనతో ఎవ్వారం అంటుంటారు. మరలా ఏమంటారు చెప్పాలా? నా అంత దీన మనసు ఎవరికన్నా ఉందా? అయ్య బాబు, అక్కడికి పోయి కూర్చుండి ఇంకెక్కడుంది నీకు? ఏంటది? దీన మనసు. ఉండకూడదు అలాగా మనకి ఎప్పుడు. ఆమేనానండి. ఎప్పుడు దీన మనసే మన అలంకారం. నేను మొన్న చీరాల్లో నిన్న రాత్రి చీరాల్లో
ఒక బాబు పుట్టినరోజు అయితే అక్కడ ప్రార్థనలో పాల్గొన్నాను నిన్న రాత్రి. అక్కడ పిల్లలకి పుట్టినరోజు కదా, కొద్దిమంది పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. ఓ పిల్లోడిని వాళ్ళ అమ్మ ఎటు పోనీయకుండా నేను చాలా ఆశ్చర్యపోయి, ఈ రోజులో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని. ఏం చేసిందో తెలుసా? ఆమె చేతికి తాడు కట్టుకొని వాడికి గట్టింది. ఎవరికి? పిల్లోడికి. నేను పావుగంట 20 నిమిషాలు గమనించి తర్వాత అనుకున్నాను, ఇదేం తాడెందుకు కట్టుకుంది ఏమా అనుకో. అర్థమైన విషయం ఏంటంటే, వాడు అల్లరి పిల్లోడు కూడా కాదు, వాడిని అలంకరించింది. వాడికి ఉంగరాలు అయ్యి పెట్టింది, గొలుసులు పెట్టింది. వాడు ఎటన్నా పోతే అవి ఎత్తుకుపోతారేమోనని చేతికి ఆమె చేతికి తాడు, ఆ పిల్లడికి తాడు అన్న, చిన్న తాడు పక్కనే తిరిగి, ఇక ఆమె ఎటు పోతే ఇడు కూడా అటే పోతున్నాడు. అలంకారం ఉన్నప్పుడు ఎలాగ పడితే అలా ప్రవర్తించకూడదు కదా, ఎందుకంటే అవి జారిపోతాయి. ఉంగరాలు లూజ్ అయితే పిల్లలకి దారం చుట్టి మళ్ళీ ఇక్కడ ఉంగరం పెట్టింది నాకు ఎడగట్టి, అవునా కాదా? చెప్పరేంది? వామ్మో అసలు మేము అట్లాంటి ఏం వాడమో, మాకు బొంగరాలే తెలియదు అన్నట్టు కూర్చున్నారు మీరంతా, అవునా కాదా? జారిపోకుండా కడతారా కట్టరా? మరి దీన మనస్సును మనం అలంకరించుకుంటే ఆ అలంకారం పోకుండా మనం జాగ్రత్త పడాలా? గట్టిగా మరి. ఆ దీన మనసే నీ అలంకారం. ఎప్పటికీ అది పోయిందా నీ అందమే పోయిద్ది. పో, నీ అలంకారం పోయిందంటే నీకు అందం ఎక్కడ ఉంటుంది? దీన మనసు పోయిందనుకో మనలో నుండి, ఇంక లేదు, అది అంతే. అక్కడ రాసిన పదాలు మీరు గమనిస్తే 5వ వచనంలో, మీరు పెద్దలకు లోబడి ఉండండి. ఏంటది? మీరంతా లోబడుతున్నారా పెద్దలకి? సంఘానికి పెద్ద ఎవరు? ఇంకెవరు? నేనే అనుకోండి. చెప్పండి మరి, అట్టయితే నో తెరిచి చెప్పండి. పాస్టర్ గారేగా పెద్ద తలక, ఆయనే కదా, దైవజనులే కదా. ఏం చేయాలి మీరు? పెద్దలకు గట్టిగా చెప్పాలా? లోబడి ఉండాలి. తర్వాత మాట అక్కడ రాస్తున్న మాట, మీరందరూ ఎదుటి వాని ఎడల, ఎవరి ఎడల? ఎవరి ఎడల? ఎదుటి వారి ఎడల దీన మనస్సు అను వస్త్రం ధరించుకొని మిమ్మును అలంకరించుకోండి. మన అలంకారము దీన మనస్సు. ఎవరు దీన మనస్సు కలిగి ఉంటారో వారి దగ్గరికి దేవుడు వస్తాడు. వాక్యం చెప్తుంది, నేను చెప్పడంలా. ఎవడు దీనుడై నా సన్నిధిని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అన్నాడు ఆయన. ఆమేన్ చెప్పండి. కొంచెమైనా మనల్ని మనం హెచ్చించుకున్నాం అనుకోండి, దీన మనసు పోయిందనుకోండి మన దగ్గర నుంచి, దేవుడు మనల్ని చూడను కూడా చూడడు, మన వైపు తిరగను కూడా తిరగడు. మన వైపు కొంచెం కూడా మనలో హెచ్చింపు ఉండకుండునుగాక. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు సంఘంలో, ముందు చెప్తా మీతో, మీరందరూ మందిరానికి రానప్పుడు కూడా సీనాయి కొండ పాస్టర్ గారే. పిలుపు ఉంది దైవజనుడికి, దర్శనం ఉంది, ప్రభు ఉన్నారు. ఆమేనండి. గట్టిగా నాలా. మీరు లేకపోయినా ఆయన దైవజనుడే. గట్టిగా నాలా. ఎందుకంటే దేవుడున్నాడు, పిలుపు ఉంది, దర్శనం ఉంది. అర్థమైందా? ఎప్పటికైనా మరలా మొత్తం జీరో అయిపోయిన అక్కడి నుంచి కూడా దేవుడు మరలా మొదలు పెట్టిస్తాడు. గట్టిగా చెప్పాలా? యోబుకు అన్నీ పోయినా మరలా ఎందుకు వచ్చిందో చెప్పాలి ఇప్పుడు మీరు. అదే గడగడ గడగడ వణికాడు దేవుని ఎదుట యోబు. అప్రత్యక్షత ఉన్న దైవజనులకు ఖచ్చితంగా మనం ఏమవ్వాలి చెప్పండి? వినపడలా? విధేయత చూపాలి, లోబడాలి, దీన మనసు కలిగి ఉండాలి. సంఘంలో కూడా ఒకరి ఎడల ఒకరు కూడా ఏం కలిగి ఉండాలా? నేను ఎలాంటి వాడినో చెప్పనా? లోకంలో ఉన్నప్పుడు మనం కమ్మోళ్ళం,
మనం ఊర్లో కాస్త పేరు కలిగిన వాళ్ళం. ఎవరొచ్చినా మన కాలువ బయటే ఉంటారు. కాలువ దాటి లోపలికి గూడా రారు. మెల్లాలోకి గూడా రారు. జీతగాళ్ళొచ్చి పని జేస్తారు పల్లెలో వాళ్ళు అనుకోని ఫీలింగ్. మా తాతలు, మా బాబాయిలు అదే నేర్పారు చిన్నప్పుడు. మనం కమ్మోళ్ళం రా, మనం కమ్మోళ్ళం రా, మనం కమ్మోళ్ళం రా అని. సెవెంత్ క్లాస్ చదువుతున్నప్పుడు కూర్చొని రాసుకుంటున్నాం. బోర్డు మీద రాసిన లెసన్ టీచర్ గారు రాశారు. రాసి చూపించండి అన్నారు. రాసుకుంటున్నాం అందరం. ఒక పిల్లోడిది అయిపోయినట్టుంది, వెళ్ళి చూపించుకొని వచ్చేసాడు. ఇంకొక పిల్లోడు వెళ్ళి వస్తున్నాడు. ఓమ్మ వీళ్ళేందిరా అప్పుడే అయిపోతుంది. నేను గబగబా స్పీడ్‌గా రాస్తున్నా. రాస్తా ఉన్నప్పుడు అది కనపట్లే. ఈళ్ళు వస్తా పోతా దారికి అడ్డంగా కొద్దిగా ఈడు జరిగి రాసుకుంటున్నాను. ఒక పిల్లోడు నోట్స్ చూపించి పోతూ పోతూ నా మోకాలుకు తగిలాడు. బాచపట్లేసుకొని రాస్తున్నాం. నా మోకాలుకు తగలగానే ఎవరా కాలుతో నన్ను తన్నారని ఇటు చూస్తే పల్లెలో అబ్బాయి. రాస్తున్న పెన్ అంతే ఇలా పట్టుకొని ఒక్క పోటు పొడిచానండి వాడిని తొడలో ఇక్కడ. సెవెంత్ క్లాస్‌లో. పెద్దగా అరిచాడు. వాడు అరవటం అట్టుంచండి. ఇక తర్వాత మనం అరిచాం. టీచర్ గారు ఎందుకు పొడిచావురా, ఎందుకు గుచ్చావురా అని అంటుంటే ఆన్సర్ లేదు. నేను కమ్మోడిని పల్లెోడి అందుకని పొడిచాను. ఇంకెక్కువ కొడతారు. టీసీ ఇచ్చి పంపిస్తారు. అందుకని చేతులు పగిలిపోయి నాకు కొట్టారు. కేకలు పెట్టాను. టీచర్ గారు కొట్టొద్దండి, కొట్టొద్దండి. ఎందుకు కొట్టావు, ఎందుకు పొడిచావు చెప్పురండి. చెబుతారు మరి మనసులోది. గర్విష్టోడిని కదా, చెప్పలా. తన్నులు తిన్నానే కానీ చెప్పలా. మీరు నమ్మరు, 3 కర్రలు విరిగినాయి ఆ రోజు టీచర్ నన్ను కొడితే. 3 కర్రలు విరిగని తన్నులు తిన్నాను తప్ప మనసులో మాట మాత్రం అట్లాంటి గర్విష్టోడిని. పరిచర్య కోసమని మా నాన్నగారు పెదనందిపాడు దగ్గర నాగులపాడులో పరిచర్య చేసేటప్పుడు ఆ పరిచర్యకి అప్పుడప్పుడు వెళ్తే, నేను కూడా ప్రారంభ దినాల్లో సేవకు వెళితే మా నాన్నతో పాటు వెళ్తే అక్కడ మా బంధువులు ఉన్నారు. అక్కడ పరిచర్య పల్లెలో ఉంటుంది. బంధువులు ఏమన్నారంటే, అబ్బాయి పోతే పోయారా పల్లెలోకి, అక్కడ వాక్యం చెప్పుకుంటే చెప్పుకున్నారు, ఆడ మీరు వాక్యం చెప్పుకొని నేరుగా మన ఇంటికి వచ్చి మన ఇంట్లో అన్నం తినిపోండి అమ్మా. వాళ్ళ పల్లెల్లో తినొద్దు, వాళ్ళ అన్నం తినొద్దు. అసలు వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ పల్లెల్లో వాళ్ళు వండింది మనం తినేది ఏంది అని చెప్పారు. ఏదో అడ చూస్తున్నారు, కరెక్టే చెప్పారు అనేనా చూస్తున్నారు మీరు? నేను అన్నాను ఆ రోజు, సరే మామయ్య అన్నా. సరే అన్నాం. వెళ్ళాం. వెళ్ళి ప్రార్థనలో కూర్చున్నాం. ప్రార్థన అయిపోయింది. మీరు నమ్మరు, ఇప్పటికి ఇంచుమించుగా 20 సంవత్సరాలు కావస్తుంది. మరి ఎన్నడూ వాళ్ళ పల్లెంలో అన్నం తినలేదు. ఎవరి పల్లెంలో? మామయ్య వాళ్ళ పల్లెంలో. వాళ్ళ గడప కూడా తొక్కలేదు మరల ఇంతవరకు 20 సంవత్సరాలు. ఎందుకో చెప్పనా? వాళ్ళు నా పిల్లలు, వాళ్ళు మేము ఒక తండ్రి పిల్లలం, వాళ్ళు మేము యేసయ్య పిల్లలం, మేమంతా ఒకటి. వాళ్ళ పల్లెంలో తినొద్దు, వాళ్ళు వండింది తినొద్దు, వాళ్ళ మంచాల మీద కూర్చోవద్దు, వాళ్ళు పెట్టేది తినొద్దు కాదు కాదు, వాళ్ళే ఇప్పుడు నా వాళ్ళు. ఎందుకో చెప్పనా? మేమంతా యేసయ్య రక్తంలో కడగబడిన వాళ్ళం. దేవునికి మహిమ కలుగును గాక. లోకంలో ఉన్నప్పుడు అది, ఎప్పుడైతే రక్షణ పొందానో దీన మనస్సు అను వస్త్రం, పూర్తిగా దీన మనస్సు అంతే. మహిమ యేసయ్య కలుగును గాక. చిన్న సేవకులా పెద్ద సేవకులా చూడను, చిన్న పరిచర్య పెద్ద పరిచర్య చూడను. ఎవరినైనా అంతే గౌరవిస్తాం, ఎవరికైనా అంతే ప్రేమ చూపిస్తాం, ఎవరి దగ్గరికైనా వెళ్తాం సమయం ఉంటే, అవకాశం ఉంటే. ఎంత దూరమైనా వెళ్తాం, ఎంత భారమైనా ప్రయాసైనా పడతానే ఉంటాం. ఎందుకో చెప్పనా? ఆ మనసు, ఏ మనసు? దీన మనసు. మీ పాష గారి దగ్గర ఎంతో చూసా నేను ఆ మనసు. అలాంటి దైవజనుడి దగ్గర ఉంటున్న మీరు ఇంకెంత దీన మనసు నేర్చుకోవాలి. ఆమెను అనొచ్చు కదా, గట్టిగా అనొచ్చు కదా.
సేవకుల కూడికల్లో వాక్యం చెప్పడానికి పోయిన చిన్న పిల్లవాళ్ళ దగ్గరికి వచ్చి, అయ్యా బాగున్నారయ్యా, బాగున్నా, అందరినీ పలకరిస్తాడు మీ పాస్టర్ గారు. ఏం పని? ఏం పనమ్మా? అందరి దగ్గరికి వెళ్ళి బాగున్నావా, బాగున్నాను, అయ్యో బాగున్నావా, చాలా నవ్వుతా ప్రేమగా. ఎందుకండి అంత అంత పలకరించాల్సిన అవసరం? నేను కూడా పాస్టర్నే, పెద్ద పాస్టర్ని, సీనియర్ పాస్టర్ని, మా నాన్న పాస్టర్, మా బ్రదర్ పాస్టర్, నేను పాస్టర్, మై సన్ పాస్టర్, మై డాటర్ పాస్టర్. మేమంతా పాస్టర్స్ ఫ్యామిలీ. కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఎందుకు వాళ్ళ దగ్గర అనుకోరు. ఇది అది సీనాయి పాస్టర్ గారి అలంకారం. గట్టిగా చెప్పాలి మరి, గట్టిగా చెప్పాలి మరి. మరి అలాంటి దీన మనసు కలిగిన దైవజనుని కలిగిన సంఘంలో ఉన్న మీరు కూడా చెప్పండి. ఏది క్లాసులో టీచర్ ఉన్నప్పుడు పిల్లలు సైలెంట్గా ఉంటారే, క్లాసులో నుంచి టీచర్ అటు పోగానే గోల్ చేస్తారే, అట్లాంటి దీన మనసు కాదు. సంఘములో ఉన్నప్పుడైనా, సంఘానికి బయటికి వెళ్ళినప్పుడైనా ఏ మనసు? దీన మనసు. రండి మరొక మాట నేర్చుకుందాం. చాలా సంగతులు ఉన్నాయి కానీ సమయం అయిపోతుంది, అందుకని మిమ్మల్ని త్వరగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నా. తిమోతికి రాస్తూ పౌలు గారు ఇలా అంటున్నాడు, చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొని. చాలు. దేంతో అలంకరించుకోవాలట? చెప్పండి, అందరూ చెప్పండి. సత్క్రియలు అంటే ఏంటివి? మంచి పనులు అనండి అందరూ. మంచి పనులు మన అలంకారమై ఉండునుగాక. ఎంతమంది మంచి పనులు చేస్తున్నారు రోజు? చేయొద్దండి. సరే, రోజు అంటే మీరు వెతుక్కోవాల్సి వచ్చిన ఈ రోజు ఎంతమంది మంచి పని చేశారు? ఈరోజు నేను మంచి పని చేశాను అన్నోళ్ళు చేయొద్దండి. దించండి. మనం ఎవరితో అంటామని చెప్పని ఏం మాట? ఆ పెద్దుల్లిపాయలు కొట్టోడు తేడాగా కాట వేస్తుంటే ఇంకో 2 ఉల్లిపాయలు అన్నా. ఆ 2 ఉల్లిపాయలు వేయకపోతే బలవంతంగా తెచ్చాను మమ్మీ అనగానే మంచి పని చేసావమ్మా. ఏ పని? 2 పెద్ద ఉల్లిపాయలు ఎక్స్ట్రా వేసుకొని రావటం ఏ పని? మన డైలాగ్ ఇలాగే ఉంటే మరి. మమ్మీ చెనక్కాయలోడు వచ్చాడు, డబ్బా 100 రూపాయలు చెప్పాడు, నేను గట్టిగా నిలదీసి 80 రూపాయలు కొనుక్కొచ్చాను అనగా మంచి పని చేసావమ్మా. ఎంతకి? 80 రూపాయలకు కొనుక్కొస్తాయి. అవి కాదు మంచి పనులు అంటే. వినండి, 100 రూపాయలు చెప్పాడు అనుకో, ఇంకో 10 రూపాయలు కలిపి పలకరేంది? ఎవరు కనుక పలకరమ్మా. చూసారు ఎంత మాట ఉందో? అది మంచి పని. ఆమెనానండి, గట్టిగా చెప్పాలా. బాగలేని పరిస్థితుల్లో ఉన్నారనుకోండి, ఒక్క మాట, ఎలా ఉంది ఆరోగ్యం? టాబ్లెట్లు వేసుకున్నావా? ఒక్క మాట అడగండి, అది మంచి పని. అర్థమవుతుందా? మరి నేను ఆమెతో మాట్లాడటం మానేసా అనగానే మంచి పని చేసావు. ఏది మాట్లాడటం మానే కానీ మంచి పని చేసావు కాదు. గుర్తుపెట్టుకో, మంచి పనులు మన అలంకారం. అర్థమైందా? ప్రేమించటం, బాగలేని వాళ్ళని పలకరించడం, తినటానికి లేని వారికి ఓ ముద్దు పెట్టడం, మనం ఏది చేయగలమో అది చేయటం. నేను నిన్నగాక మొన్న ఫీబేను గురించి చెప్పాను ప్రార్థనలో. ఎవరు? ఫీబే. ఆమెట రక్షణ పొందక మునుపు, యేసు ప్రభుని ఎరుగక మునుపు చాలా ధనవంతురాలు ఫీబే. ఎవరు? ధనవంతురాలు. ఆమె ధనవంతురాలైన ఆవిడ యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఆమె కెంక్రయలో ఉంటుంది. అంగీకరించిన తర్వాత ఆమె సంఘ పరిచారకురాలైపోయిందట. ఏమైపోయింది చెప్పండి?
అంత డబ్బున్న ఆవిడ సంఘానికి వచ్చి కుర్చీ ఎక్కడ అనలా. ఏం చేసిందట? పరిచర్య చేసిందంట సంఘంలో. ఎవరండి ఆవిడ? ఫీబే. ఆమె స్థితి చెప్పండి. ధనవంతురాలు, కెంక్రయలో ఆస్తిపర్రాలు. ఏం చేసింది? సంఘంలో పరిచర్య చేసింది. ఎంత దీన మనసో. ఆమె సంఘములోనట సహాయకురాలైందట అందరికీ. ఏమైంది? ఎలా సహాయం చేసింది? చాలా డబ్బు ఉంది కదా, ఆ డబ్బులో కొంతమందికి లేని వాళ్ళకి సహాయం చేసింది. పౌలు గారు అంటాడు, ఆమె మీకును నాకును సహాయకురాలు. ఎంత మంచి సాక్ష్యం. మనం ఎప్పుడన్నా పరిచర్యలో సేవకుల కొరకు అలాగ సహాయం చేశామా? సహాయకులుగా నిలవబడ్డామా? నేను నిన్నగాక మొన్ననే వాక్యం చెప్తూ అన్నాను, సహజంగా 4 రాళ్ళు వెనకేసుకోమంటారు కదా. ఏందక్క చెప్పరు? పెద్దోళ్ళు ఏం చెప్పారు మనకి? 4 రాళ్ళు వెనకేసుకోమంటారు కదా. ఈమె కూడా 4 రాళ్ళు వెనకేసుకుంది. ఎవరు? ఫీబే. 4 రాళ్ళు వెనకేసుకుందని 4 రాళ్ళు చెప్పాను మొన్న మీకు. ఎందుకు మీకు మొన్న చెప్పింది, నిన్న చెప్పింది, ఈరోజు చెప్పింది కూడా చెబుతున్నాను మొత్తం మీకు. ఆమె కూడా 4 రాళ్ళు వెనకేసుకుంది. మొదటిది పరిచారకురాలు, అదొక రాయి. రెండోది సహాయకురాలు, అదొక రాయి అనరే. తర్వాత ఆమె పరిశుద్ధురాలు, పరిశుద్ధులకు తగినట్టుగా చేర్చుకోండి అన్నాడు. పరిశుద్ధురాలు చెప్పండి. ఆమె ప్రకాశకురాలు. ఫీబే అంటే అర్థం ప్రకాశమైన అని అర్థం. ఆమె ప్రకాశించింది ఆ ప్రాంతంలో. ప్రకాశకురాలు ఎవరు? ఫీబే. చెప్పండి 4 రాళ్ళు. ఫస్ట్ పరిచారకురాలు, సహాయకురాలు, పరిశుద్ధురాలు, ప్రకాశకురాలు. ఎన్ని రాళ్ళు వేసుకుంది అనక? మరి మీరు ఏమనుకోవద్దు ఈ మాట అంటాను. మైక్ ఆఫ్ చెబుతారా? ఏముంది మైక్ ఆఫ్ మొత్తం చెప్పాల్సినంత చెప్పి ఇప్పుడు ఏముంది అనకండి. ఓ మాట మనం ఆ 4 రాళ్ళు వెనకేసుకోం, ఆ 4 రాళ్ళు చర్చి మీద వేస్తాం. ఆ 4 రాళ్ళు పాస్టర్ గారి మీద వేస్తాం. ఆ 4 రాళ్ళలో ఒకటి పాస్టమ్మ గారికి, ఒకటి పాస్టర్ గారి కూతురికి, ఒకటి పాస్టర్ గారి కొడుకి, ఇంకోటి పాస్టర్ గారికి. ఇంకేమన్నా ఇంకొక రాయి ఏమన్నా దావీదులాగా ఏరుకుని 5 అది నా మీద. ఇక అయిపోయింది, వదిలిపోయింది. 5 రాళ్ళు ఏం చేసాం చెప్పాలి. 5గురి మీద వేసేసి చేతులు దులు. ఎవరమ్మా రాయేసా? ఎవరు రాయేసా? ఎవరు? నువ్వా? ఫీబే అలా కాదు, 4 రాళ్ళు ఆమె వెనకేసుకుంది. చెప్పండి 4 రాళ్ళు చెప్పాలి మరలా. పరిచారకురాలు, సహాయకురాలు, పరిశుద్ధురాలు, ప్రకాశకురాలు. మరి మనము సత్క్రియలు మన అలంకారం. ఆమేన్. మంచి పనులు. ఎప్పుడన్నా నువ్వు మంచి పని చేసావని దైవజనుడు నీ గురించి చెప్పాడా? చెప్పించుకుంటే ఎంత బాగుంటుంది. ఆమేన్ అనరే. ఇలాంటి అలంకారాలు ఇంకా బైబిల్లో చాలా రాయబడ్డాయి అలంకారాలు. అవన్నీ మీరు చదవండి. దైవజనులు గతంలో మీకు చెప్పుండొచ్చు, ముందు రోజుల్లో కూడా మీకు తెలియజేస్తారు. ఈ అలంకారాలు ధరించుకొని మనం దేవుని సన్నిధిలో సాగిలు పడదాం. అదే కదా 96వ కీర్తనలో మనం చదివాం, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయండి. చెప్పండి. మొదటిది ఏంటది? రక్షణ అనే అలంకారం. 2 దీన మనసు అనే అలంకారం. 3 సత్క్రియలు అనే అలంకారం. ఈ అలంకారాలతో మనం ఆయన సన్నిధిలో కనబడుదుముగాక. బైబిల్లో రాసున్న మాట ఏంటంటే, ఒకవేళ మనం ఈ అలంకారాన్ని చెడగొట్టుకొని ఉంటే ఇప్పటిదాకా, ఈరోజు ప్రభువును వేడుకుందాం. ప్రభువా నన్ను మరలా అలంకరించు. బైబిల్ గ్రంథంలో యెహోషువ అనే ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఎవరమ్మా? యెహోషువ అనే ప్రధాన యాజకుడు. తలపాగా చెరిగిపోయింది, బట్టలన్నీ మాసిపోయాయి. సాతాను నిలవబడి ఫిర్యాదు చేస్తున్నాడు యెహోషువ మీద. ఇతన ప్రధాన యాజకుడు, ఇతన ఇట్లాంటి నా ప్రధాన యాజకుడు చేసేవాడు అంటుంటే, వెంటనే ప్రధాన దూత అన్నాడు, యెహోషువను తీసుకెళ్ళి అలంకరించండి అని.
వెంటనే దేవదూతలు యెహోషువను తీసుకొని వెళ్ళి చెప్పాలి, అలంకరించారు. చదవండి జకరియా గ్రంథం 3వ అధ్యాయం. అందరూ తీసి ఈ మాట చదవండి. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. ప్రైజ్ ద లార్డ్. ఏం చేశారట? యెహోషువను అలంకరించారట. ఈరోజు మనం కూడా అదే అడుగుదాం, ప్రభువా నన్ను అలంకరించు. ఆమేనండి. ఏ అలంకారాలు? పరిశుద్ధ అలంకారాలు అనండి అందరూ. అయ్యా నన్ను పరిశుద్ధ అలంకారాలతో చెప్పండి, అలంకరించయ్యా అని అడుగుదాం ప్రభుని. ఖచ్చితంగా ఆయన మనల్ని అలంకరించునుగాక. పాస్టర్ గారు 3 చెప్పాడయ్యా, ఇంక ఎన్నున్నాయో పరిశుద్ధ అలంకారాలు, వాటన్నిటితో నన్ను అలంకరించు. మీకు ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే, మన ప్రభువు చక్కగా అలంకరించగలిగిన వాడు. ఆమేనానండి. పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అనుకోండి, పెళ్లి కూతురు అలంకరించాలంటే ఎవరిని పిలుస్తారు? అది ఎవరు చెప్పారమ్మా? ఎవరక్క? మేకప్ వాళ్ళని పిలుస్తారు కదా. ఎందుకు? అసలు ఇక వాళ్ళు వచ్చి బ్రష్లు కొట్టిన వాళ్ళు కొట్టినట్టే ఉంటారు, మొహం మీద జుట్టు మెలేసిన వాళ్ళు మెలేసినట్టే ఉంటారు. అసలు ఎంతసేపటికి తెమలదే, టైం అయిపోతున్నా కూడా పెళ్లి కూతురు బయటికి రాదే. ఎన్టీఆర్ కాలనీలో పెళ్లి చేస్తున్నామన్నా 12-13 ఏళ్ల క్రితం. పెళ్ళి 10ంటికి అన్నాం. సరే మేమే 11ంటికి పోయాం, లేట్ అవుతుందని. కూర్చొని 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 సాలిపోతుంది. 12, 12:30, 1 వచ్చి అంటున్నారు, పాస్టర్ గారు భోజనాలు పెడదాం. కుదరదు, పెళ్ళి అయ్యాకే భోజనాలు అన్నాం. ఎందుకు? భోజనాలు ముందు పెట్టి పెళ్ళి తర్వాత అన్నాం అనుకో, అది 5 అయిద్దో 6 అయిద్దో 7 అయిద్దో 8 అయిద్దో తెలియదు. అందుకని పెళ్ళి అయ్యాకే భోజనాలు అన్నాం. సరే నేను మెల్లకుండా పోయారు. ఎంతసేపటికి రావట్లా. మైకులో వేరే పాస్టర్ గారు చదువుతున్నాడు. నన్ను పిలిచిన పాస్టర్ గారు, పెళ్లి కుమార్ తొందర రావాలి, అయ్యగారు కూడా వచ్చారు, అందరు రావాలి అంటున్నారు. ఎంతసేపటికి రారే. ఈలోగా ఆర్చుకొని తీర్చుకొని 1:30కి పెళ్లి కొడుకు వచ్చాడు వేదిక మీదకి. దేవునికి స్తోత్రం. పెళ్లి కొడుకు వచ్చాడంటే ఆశలు చిగురిస్తున్నాయి. త్వరగా పెళ్ళి అయిపోద్ది, తొందరగా భోజనం పెడతారు, ఆశలు చిగురిస్తున్నాయి. బాగా ఎండ కాసినప్పుడు వాన వస్తే కనుక మట్టి వాసన వచ్చినట్టు మంచి వాసన వస్తుంది, ఆనందపడుతున్నాం. ఈలోగా పెళ్లి కుమారుడు వచ్చాడు. ఈలోగా పెళ్లి కూతురు టైం ఎంత ఉందో కనుక్కోవాలి కదా. వెంటనే పాస్టర్ గారు మైక్ తీసుకొని, పెళ్లి కుమారుడు వేదిక మీదకి వచ్చాడు, పెళ్లి కుమార్తెను త్వరగా తీసుకొని రండి అన్నాడు. అంతే అంది. ఈ స్టేజ్ మీద ఇట్లా ఉన్నాడు కదా, నేను ఇట్లా కూర్చున్నాను సైడ్కి, పెళ్ళికొడుకు ఇటు కూర్చున్నాడు, ఈ పాస్టర్ ఇట్లా మాట్లాడి ఇటు పక్కనే ఉన్న రోడ్డు మీద స్టేజి తలుపు తీసుకొని లావుగా ఉన్న ఒక ఆవిడ దాడి హేల్మని తలుపు తీసి, బయటే తలుపు కూడా తీసి, గంట పట్టిద్దే అందే, మళ్ళీ తలుపేసి లోపలికి పోయింది. మా డౌట్ ఏంటంటే, ఎవరికన్నా చెప్పాల్సిందే చెప్పిందా, మనకే చెప్పిందా? ఆ కేక కూడా మామూలుగా లేదు, సౌండ్ బాక్సులు కూడా వినపడవు, అంత పెద్దగా వినపడింది. ఈలోగా పాస్టర్ గారు, అమ్మ పెళ్లి కూతురు సంగతి ఏందమ్మా, ఆమె చెప్పేళ్ళింది అయ్యగారు అంది ఒక ఆమె. మాకేనా అన్నాడు. మీకేనయ్యా అంది. పెట్టండి భోజనాలు. భోజనాలు ఇక ఆమె గంటందంటే ఎంత ఇద్దో తెలియదు. భోజనాలు చేసాం, మీరు నమ్మరు, పెళ్ళి అయ్యేసరికి 5:30 అయింది. దేవుని కృప వల్ల ఇక అప్పటి నుంచి బయట ఎవరి పెళ్ళికి పోవడం లేదు. అదే నా జీవితంలో ఆఖరి పెళ్ళి. ఏది? బయట పెళ్ళి, అది సంగతి. ఇక సంఘంలో వాళ్ళకి తప్ప ఇక ఎవ్వరికి బయట వాళ్ళకి పెళ్ళి చేయలేదు దేవుని కృప వల్ల. ఇక సేవకుల పిల్లలైతే ఇక తప్పలేదు. అంటే సేవకుల పిల్లలంటే ఇక వాళ్ళ టైంకే మనకు సహకరిస్తారు కాబట్టి చేసాం.
ఇక ఇక 12 ఏళ్ల క్రితం చేసా బయట పెళ్ళి. అర్థమైందాక మీకు? ఎప్పుడు? ఇక అప్పటి నుంచి పెళ్లి చేయటం మానేసా. బయట పెళ్ళి చేసుకుంటే మందిరంలో చేసుకోండి. అది కూడా మందిరంలో అయితే టైంకి వస్తేనే పెళ్ళి. కరాఖండిగా చెప్పి షరతులు, కండిషన్లు, ఆజ్ఞలు, సూత్రాలు, ధర్మశాస్త్రాలు, న్యాయ విధులు అన్నీ చెప్పి వాటన్నిటికీ ఓకే అని వాళ్ళు సంతకం పెట్టి పోతేనే పెళ్ళి. అంతేనా? షుగరాల కోసమేనమ్మా పెందలాడి పెళ్లి చేసేది. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఎంత చక్కగా అలంకరిస్తాడో. ఈ పేరెంటల్ వాళ్ళకి ఏమొచ్చు అలంకరించడం, ఈ మేకప్ వాళ్ళకి ఏమొచ్చు అలంకరించడం. యేసయ్య చక్కగా అలంకరిస్తాడు. ఆమేనానండి. వాక్యం చెప్తుంది, ఆయన పొద్దున మొలిచి సాయంకాలానికి వాడిపోయే గడ్డిని కూడా చక్కగా అలంకరించిన దేవుడు అట. కొట్టు గట్టిగా చప్పట్లు మరి. దేవునికి మహిమ కలుగును గాక. పొద్దునే పచ్చగుంటదట, సాయంకాలానికి వడబడిపోయేటువంటి గడ్డిని, గడ్డి పువ్వులను కూడా ఏం చేశాడట ఆయన? అలంకరించిన దేవుడు. చెప్పండి ఇప్పుడు అట్లయితే నువ్వు అడగగలిగితే ఈ రాత్రి నిన్ను కూడా పరిశుద్ధ అలంకారాలతో అలంకరిస్తాడు. ఎందుకు అలంకరించబడాలి ఇంతకీ మనం? చూడు నా సోగు చూడు, నన్ను చూడు, నా సోగు చూడు, నన్ను చూడు, నా సోగు చూడు చెప్పుకోవడానికా? కాదు. ఈ పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని పరిశుద్ధుడైన దేవుని ఎదుర్కోవడానికి. యేసయ్య రాబోతున్నాడు. రాకడ చాలా సమీపంగా ఉంది. ఇప్పుడు మరి కాసేపట్లో అన్నట్టుగా ఉన్నాయి. ఈ పరిశుద్ధ అలంకారాలు ధరించుకోకపోతే మనం ఆయన ఎదుర్కోలేం, ఆయన కలుసుకోలేం. ఎప్పుడైనా ఏ క్షణమైనా ప్రభువు రావచ్చు. అసలు ఈరోజు వార్తలు విన్నారా? ఉదయం నుండి ఆ జలసంధి ఏదో ఉంది కదా ఇరాన్ దగ్గర, దాని పేరు ఏదో మర్చిపోయాను నేను. ఇందాక దాకా గుర్తుపెట్టినా మీకు చెబుదామని. ఎందుకంటే మీరు టౌన్ వాళ్ళు కదా, మీరు ఈ వార్తల పని చూస్తుంటారు. అందుకని మీకు ఈ వార్తలు చెప్పాలని సిద్ధపడి వచ్చాను నేను. ఎందుకంటే మీకు పల్లెటూరు వ్యవహారాలు బాగా ఇంట్రెస్ట్ మీకు. మీరు ఎట్లాంటి చూడు, ఇరాన్ జలసంధి అక్కడికి షిప్పులు రానికుండా పేల్చేస్తున్నారు కదా. అందుకే మనకి గ్యాస్ కొంచెం టైట్ అయింది. పెట్రోల్ కూడా ₹2.36 పెరిగింది. రాత్రి నుంచి, అర్ధరాత్రి నుంచి ₹2.36 పెట్రోల్ పెరిగింది. మీకు తెలుసో లేదో మరి. తెలిసినా తెలియపోయినా తప్పదుగా కొట్టించుకొని తిరగాల్సిందే మరి. అది కనపడకుండా మేనేజ్ చేస్తారు గవర్నమెంట్. సరే, దాని సంగతి అట్టు ఉంచండి. ఇదంతా కారణం ఏంటంటే ఆ జలసంధి దగ్గర ఇరాన్ వాళ్ళు ఆధిపత్యాన్ని సాధించి దాన్ని ఏం చేస్తున్నారంటే షిప్పులు రానికుండా, మా అనుమతి లేకుండా ఎవడి షిప్పు పోవడానికి లేదని ఆపేస్తున్నారు. ఆపితే దేవునికి స్తోత్రం, షిప్పులు రాకపోతే లేవు, కట్టెల పొయ్యి అన్నా పెట్టుకుంటాం. ఆ సముద్రంలో నుంచి ఇంటర్నెట్ వైర్లు ఉన్నాయంట. నా మాట అర్థం కాదు. ఏమున్నాయంట? ఇంటర్నెట్ వైర్లు వేసారంట. కోట్ల రూపాయల ఖర్చుతో వేసారంట. ఆ వైర్లను పేల్చేయబోతున్నారంట వాళ్ళు. ఈ రాత్రిగో రేపు రాత్రిగో అవి పేల్చేస్తే నక్కో చెప్పరేంది, ఫోన్లు పని చేయవక్క, నీకు ఫోన్ ఎట చెయ్యాలక్కో, వీడియోలు ఏవో చూస్తారు చెల్లెమ్మో, ఇన్స్టాగ్రామ్ ఎవరిని ఎడతారు అక్కో. అర్థమైందా? ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయే నాయనో. పేల్చేస్తామంటున్నారు దేన్ని? ఇంటర్నెట్ కేబుల్స్ని అది వాయు అంటే ఎవరు పేల్చేశారనుకో, ఇక సంబంధాలు ఎవరికి లేవు. నేను అనుకున్నాను ఆ వార్త వినగానే, ఉదయమే ఎన్టీవీ న్యూస్లో వినగానే దేవునికి స్తోత్రం టాప్ అనుకున్నాను కాక అన్నాను. అది పేలిపోతే తప్ప ఈ జనాలంతా మందిరానికి వచ్చి యేసయ్యా స్తోత్రం అనరు. అర్థమైందా? ఈ వచ్చిన దగ్గర నుండి నాశనంలో నాశనం మనమే. లోకం ఎంత నాశనమైందో నాకు తెలియదు కానీ నెంబర్ 1 నాశనం మనమే అయ్యాం. ఆమెనా అనరే? గట్టిగా అనరే? మనం ఆ నెట్ పోతే పోయింది. అసలు ఈ వార్తలన్నీ వింటుంటే ఎంత భయంకరంగా ఉన్నాయో పరిస్థితులు. ఇదంతా నవ్వించాలని కాదు కానీ మిమ్మల్ని ఎట్టో గట్ట ఆ సందర్భంలోకి తీసుకురావాలని అదే ప్రయత్నం. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్తో యుద్ధం చేస్తుంటే ఇరాన్ వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? అక్కడక్కడ అమెరికా వాళ్ళ స్థావరాలు ఉన్నాయి, వాళ్ళ మీద బాంబులు వేయటానికి పోయి దుబాయ్లో ఉన్నటువంటి అదేదో టవర్ ప్రసిద్ధి చెందింది, దాని మీద బాంబు వేయబోతే పక్కన పడింది.
ఇది ఎట్టుందంటే వీళ్ళు పోయి ముస్లిం దేశంతో యుద్ధం చేస్తే ఈ ముస్లిం దేశం ఇరాను మిగిలిన ముస్లిం దేశాల మీద యుద్ధం చేస్తుంది. డౌట్ రావచ్చు మీకు, ముస్లిమ్స్ ఏందని. అతని ప్లాన్ ఏంటంటే వీళ్ళని ఎట్టన్నా రెచ్చగొట్టి వీళ్ళన్ని దేశాలను ఏకం చేసుకొని వాళ్ళ మీదకి యుద్ధానికి పోవాలని. బైబిల్ ప్రవచనం అమెరికా పతనం అవ్వాలి, అయిపోద్ది. ఎందుకంటే ఇప్పటికే అమెరికాకి డాలర్ విలువను పడేయటానికి యూరో కాయిన్ అనేది ఒకటి తయారు చేసి కొన్ని దేశాలు కలిసి ఓ ప్రయత్నం. అదంతా చాలా పెద్దది, అదంతా మీకు చెప్పిన అర్థం కాదు. ఇప్పుడు మనం ప్రభువు రాకడకు చాలా ఎంత సమీపంగా ఉన్నామో, మరి మనం ప్రభువుని ఎదుర్కోవాలి అంటే చెప్పండి, పరిశుద్ధ అలంకారాలు ధరించుకుంటేనే మనం ఆయనని ఎదుర్కోగలం. మనం ఈ భూమి మీద ఉండే విషయాల కొరకు భక్తి చేయొద్దు, ప్రభువుని ఎదుర్కొనే భక్తి చేద్దాం. మనం నిన్ను కలుసుకోగలిగిన అలంకారం నాకు దయచేయి. అడవి పువ్వులను అలంకరించిన దేవుడో కదా ప్రభువా. యెహోషువ ప్రధాన యాజకుడు మైల బట్టలు తీసివేసి ప్రశస్త వస్త్రాలతో అలంకరించిన దేవుడో కదా ప్రభువా. చెప్పండి, నన్ను కూడా అలంకరించు. కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని అందరూ, నన్ను అలంకరించు ప్రభువా, నిన్ను ఎదుర్కోగలుగునట్లుగా పరిశుద్ధ అలంకారాలతో నేను నిన్ను ఎదుర్కోవాలి ప్రభువా. నేను నీ ఎదుట నిలవబడాలి నాయన. ఆ రోజు వస్త్రాలు లేనివాడే మహిమను పోగొట్టుకున్న ఆదాము హవ్వలు చెట్టు చాటున దాక్కున్నారు. అయ్యా, నేను అలా దాక్కోకూడదయ్యా. నేను ఆదాము హవ్వల చెట్టు చాటున దాక్కోకూడదు ప్రభువా. అయ్యా, నేను పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని నీ ఎదుట ధైర్యంగా నిలవబడాలి.